ఇక రాజ్ భవన్ ముట్టడికి యత్నించారు ఏబీవీపీ విద్యార్థులు. హెచ్సియుకు సంబంధించి 400 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు గవర్నమెంట్ అప్పగిస్తుందని మండిపడ్డారు. అది హెచ్సియు విద్యా సంస్థలకు సంబంధించిన భూమని, దానిపై ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాజ్ భవన్ ముట్టడికి యత్నించారు. ఏబీవీపీ విద్యార్థులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. స్పందించాలి గవర్నర్ హెచ్సి భూముల వేలంపై వెంటనే స్పందించాలి గవర్నర్. రైట్, రాజ్ భవన్ ముట్టడికి యత్నించారు ఏబీవీపీ విద్యార్థులు. ఇక హెచ్సియుకు సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం యత్నిస్తుంది. దీన్ని అడ్డుకోవాలంటూ తాము గవర్నర్కి విజ్ఞప్తి చేసినా స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఏబీవీపీ కార్యకర్తలు రాజ్ భవన్ ముట్టడికి యత్నించినటువంటి పరిస్థితి. ఇక తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏబీవీపీ విద్యార్థులు. హెచ్సియుకు సంబంధించినటువంటి భూములను ఏ రకంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారంటూ కూడా వారు మండిపడుతున్నటువంటి పరిస్థితి. స్పందించాలి గవర్నర్ హెచ్సి భూముల వేలంపై